నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా బులెటిన్లోని అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలు నగర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా మెట్రో సేవలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం రవాణా వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడడంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రజలు మెట్రో సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు బారులు తీరగా టికెట్ కౌంటర్లు మరియు ప్రవేశ ద్వారాల వద్ద భారీ రద్దీ కనిపించింది. వర్షాల కారణంగా రోడ్డు ప్రయాణం కష్టతరంగా మారడంతో నగరవాసులు మెట్రోనే వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణ మార్గంగా ఎంచుకుంటున్నారు. అధికారులు కూడా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. బండ్లగూడ ప్రాంతంలో విద్యుత్ షాక్కు గురై 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో బండ్లగూడ ప్రాంతంలో జరిగిన విషాదన ఘటనలో 2 యువకులు విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. మృతులను చంద్రాయన్ గుట్టకు చెందిన జాఫర్ 25 సంవత్సరాలు, 16 సంవత్సరాల అబును గుర్తించారు. వర్షాల కారణంగా ఏర్పడిన ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వరంగల్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్ల విక్రయం వెలుగులోకి వచ్చింది. జిమ్ కు వెళ్లే యువతను లక్ష్యంగా చేసుకుని నిషేధిత మందులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై అధికారులు చర్యలు చేపట్టారు. వరంగల్లో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇంజెక్షన్లు స్వాధీనమయ్యాయి. చౌర్పల్లి ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అబ్దుల్ సోహెబ్ అనే వ్యక్తి ఈ ఇంజెక్షన్లను నిల్వ ఉంచి బాడీ బిల్డింగ్ కోసం జిమ్ కు వెళ్లే యువతకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించిన అధికారులు భారీ మొత్తంలో మందులను స్వాధీనం చేసుకున్నారు. వైద్యుల సూచన లేకుండా ఇలాంటి మందుల వినియోగం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలు కలిగిస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. గచ్చిబౌలిలోని హిల్ రోడ్ విలాస్ లో జరిగిన భారీ చోరు కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఇంటి పని మనుషులుగా పనిచేస్తున్న నేపాలీ దంపతులు సహా 3 ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేసి భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని హిల్ రోడ్ విలాస్ లో జరిగిన భారీ చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయంలో పని మనుషులుగా పనిచేస్తున్న నేపాలీ దంపతులు చోరికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సుమారు 7 నుంచి 8 కిలోల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇంట్లో ఉన్న తాళంతో లాకర్ తెరిచి నగలు,
అపహరించినట్లు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిని హైదరాబాద్ కు తరలించి మరింత దర్యాప్తు చేపడుతున్నారు. रामपुर पुलिस और तेलंगाना पुलिस के संयुक्त ऑपरेशन में 3 अभियुक्त गिरफ्तार हुए हैं। इनके पास से कुल बरामदगी जो हुई है सोना लगभग 7 किलो, चांदी 1 किलो। इनकी अनुमानित कीमत तकरीबन 12 करोड़ आकी गई है। थाना गाचीबौली साइबराबाद कमिश्नरेट में एक अभियोग पंजीकृत हुआ था 7/6/2026 को, जिसमें वहाँ की टीम लगातार प्रयासरत थी। उनके द्वारा हमारे साथ में इनपुट शेयर किया गया और उनके साथ में हमारी टीमों ने लगातार इसमें प्रयास कर रही थी, चेकिंग कर रही थी। चेकिंग के दौरान ये अभियुक्त गिरफ्तार हुए हैं। इनसे ये सारे माल की बरामदगी हुई। ये नेपाल के रहने वाले हैं, तीनों अभियुक्त नेपाल के रहने वाले, नेपाल ही जा रहे थे। నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ ఉపాధ్యాయుడు తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అన్యాయం జరుగుతుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదని ఆరోపించారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ సోషల్ టీచర్ తన గోడును వెళ్లబుచ్చారు. తాను 18 సంవత్సరాలుగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నానని, అయితే తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరితే తనను మానసికంగా అస్థిరుడిగా, ఆవేశపరుడిగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనపై దాడులు చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆరోపించారు. నెల్లూరులోని ఓ రాజకీయ నాయకుడి కనుసన్నుల్లో ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మాకు 3 సంవత్సరాల నుంచి న్యాయం చేయకుండా తెప్పుతున్నారు. మా అమ్మ 70 సంవత్సరాలు, ఆమె నడువులు లేవు. ఇదంతా నెల్లూరు ఎంపీ వచ్చేసి తిరుపాలు చేసిన కుట్ర. ఇది పోకిరి పిల్లకాయలు పెట్టి ఒక టీచర్ని కొట్టించి 3 సంవత్సరాలకి న్యాయం జరగకుండా రాజకీయ నాయకులు చెప్పిస్తా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోకుండా డిఈఓలు కలెక్టర్లు అందరూ చేరి డ్రామాలు ఆడుతున్నారు. ఒక టీచర్ని మా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మేము అడిస్తే మేము ఆవేశపరుడు పిచ్చోడని మా మీద ముద్ర రాస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి సార్ మా జీవితం సర్వనాశనం అయిపోయింది. నాకు నా భార్యకి మధ్య చిచ్చు పెట్టారు కాపురంలో. ఏ రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, ఏ మంత్రి చెప్తున్నాడు, ఏ ఏదో చెప్తున్నాడు. కలెక్టర్ గారికి 3 సంవత్సరాల నుంచి అర్జీలు చూడండి, ఇదిగో పిల్లకాయల అర్జీలు, ఇదిగో మమ్మల్ని కొట్టించిన రాయి, ఇదిగో రోజు విద్యార్థి చేత కొట్టించిన రాయి. ఎవరు చేయాలి న్యాయం? మాకు స్కూల్కి పోతే క్లాసులు చెప్పుకున్న పిల్లకాయలు పెట్టి దాడులు చేయిస్తా, క్లాసులు చెప్పలేదు వస్తున్నాడు డిఓ మొదటి తప్పుడు ఎక్కడా కడుపు మండి మేము తిడతా ఉంటే తిడుతున్నారని మాట్లాడా. ఎన్ని రోజులు సార్ ఇది? మేము ఇక్కడే కూర్చుంటాం, సాయంత్రం దాకా ఇక్కడే వస్తాం. మేము న్యాయం చేసిన దాకా చూసాము. ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి సమయం పాటించాం. మేము న్యాయం చేస్తారులే. కలెక్టర్ రావడం అసలు తప్పించుకుని తిరుగుతున్నారు అందరూ. మాకు ఎవరు చేయాలి న్యాయం? కోర్టు పోతే అడ్వకేట్లు కొరిపాలు అవుతాడు అతను తిరుపాలు. నెల్లూరు ఎంఏ చేసిన అరాచకాలు ఇవి రాండి చూడండి, అందరూ చూడండి. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. కూర్చోను. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. ఇదిగో రాయి పెట్టి పోకిరి పిల్లకాయలు పెట్టి రాళ్లతో కొట్టిస్తే ఇదిగో రాయి ఎవిడెన్స్, మొత్తం ఎవిడెన్స్. ఇక పిల్లకాయలు రాయించిన లెటర్స్ కూర్చోను.
కూర్చోను ఇండియా ఇది. నువ్వు కూర్చో, నేను ఒక్కడే కూర్చుంటా. మాకు సార్ మాకు ఎవరు న్యాయం చేయకుండా, మాకు న్యాయం జరగకుండా, మా పక్క ఎవరు నిలబడకుండా మంత్రులకి రాజకీయ నాయకులకి అమ్మేశారు దేశాన్ని. పొలిటికల్ లీడర్స్ కూడా జరిగేది. మేము పొలిటికల్ లీడర్స్ అంటాను పొలిటికల్ లీడర్స్ చెప్పి లోకల్ పొలిటికల్ లీడర్స్ బతిలాడుకుంటే వాళ్ళని రానియకుండా మా గురించి చెడుగా చెప్తా మా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చూడండి ఎవిడెన్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 553 బస్సులను మహిళా సంఘాలకు అందజేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు 553 బస్సులను పంపిణీ చేశారు. ఈ బస్సులను టీజీఎస్ ఆర్టీసీకి లీజుకు ఇవ్వనుండగా ప్రతి బస్సుకు నెలకు 70,000 ఆదాయం సంబంధిత స్వయం సహాయక సంఘాలకు అందనుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులను కల్పించడమే కాకుండా ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులపై యాజమాన్య హక్కులు కూడా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నారు. బస్వతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో కలిసి వేడుకలు నిర్వహించి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును సేవా కార్యక్రమాల మధ్య జరుపుకున్నారు.
హైదరాబాద్లోని బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్న చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడిన బాలకృష్ణ వారికి ప్రేమాభిమానాలు పంచుతూ ఆనందాన్ని కలిగించారు. బాలయ్య రాకతో చిన్నారులు ఉత్సాహంగా కనిపించిన ఆసుపత్రి వాతావరణం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే సందర్భంగా అందరూ ఆసుపత్రి మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి ఒక ఆసుపత్రి ఉన్నతికై వారు కూడా భాగస్వాములైన ఈ ఆసుపత్రి డాక్టర్లు అయితేనేమి సిబ్బంది అయితేనేమి మెడికల్ నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అందరం శుభాకాంక్షలు తెలిపినందుకు. అంటే ఆసుపత్రి 20 సంవత్సరాలు అయింది ప్రారంభించి. ఇప్పటికే 1989లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కలప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నాడు ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం, అదే అనివార్య కారణాల వల్ల 10 సంవత్సరాల తర్వాత 2000లో పూర్తి కావడం, తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ 40 పడకల ఆసుపత్రితో మొదలయ్యి ఇవాళ 715 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందడానికి మరి ఎంతోమంది వాళ్ళ కృషి నాకంటే ముందు చైర్మన్లు కావచ్చు, బోర్డు ట్రస్టీస్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళంతా డాక్టర్లు, కొంతమంది ఆసుపత్రి ప్రారంభోత్సవం నుంచి కూడా ఇన్సెప్షన్ నుంచి కూడా ఆసుపత్రితో ముడిపడి ఉన్నారు. వాళ్ళందరి యొక్క శ్రమకు ఫలితమే ఈరోజు ఈ యొక్క ఆసుపత్రి మన భారతదేశంలోనే మొదటి 5 సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రి క్యాన్సర్లో ఒక స్థానం సంపాదించుకున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, అలాగే మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాలకవర్గం, మా వర్గం ఎటువంటి విషయాల్లో కూడా డాక్టర్ల కోరికల మేరకు, మా సైంటిఫిక్ బోర్డు వాళ్ళ కోరిక మేరకు రోగుల యొక్క ఏదైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ అందరూ ఏదైతే ఆశిస్తున్నారో మన ఆసుపత్రి నుంచి అన్ని ఆసుపత్రులకు ధీటుగా ఆసుపత్రిని ఏ కార్పొరేట్ ఆసుపత్రికి కూడా తక్కువ కాకుండా అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఏదైతే మా అమ్మగారి కోరిక ఉందో, ఆవిడ ఆఖరి కోరిక అందరికీ వైద్యాన్ని తక్కువ ఖర్చుకు అందించాలని, అలాగే ప్రపంచ ప్రమాణాలతో ధీటుగా ఈ ఆసుపత్రి వైద్యం అందించాలి, పరికరాలతో వైద్యం అందించాలన్న ఆవిడ ఆశను నిజం చేసి వాళ్ళ ఈ ఆసుపత్రి ఇంత అభివృద్ధి చెందినందుకు, అలాగే ముఖ్యంగా ఈ ఆసుపత్రి వాళ్ళ చూస్తున్నాం మన రోగుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అలాగే ఆసుపత్రి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని మన నార్త్ బ్లాక్ కూడా మనం ఎక్స్పాన్షన్కు వెళ్తున్నాం. అలాగే అక్కడ తుళ్ళూరులో కూడా కొత్త ఆసుపత్రి ఎక్స్కవేషన్ పూర్తి కావచ్చుంది, ఇంకొక 4-5 రోజుల్లో పూర్తి అయిపోతుంది. తర్వాత వర్షాకాలం పూర్తి కాగానే వెంటనే సివిల్ వర్క్ కూడా ప్రారంభించి ఏదైతే ఒక లక్ష్యం ముందు పెట్టుకున్నాము, మనం ఒక గురి ముందు పెట్టుకున్నాము 2028కి మొదటి ఫేజ్ పూర్తి కావాలని 650 కోట్ల రూపాయలతో, అది పూర్తి అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఆ తల్లిదండ్రుల దీవెనలు, ఆశలు, వాళ్ళ ఆశీస్సులు, అలాగే సంకల్ప బలీయం, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి యొక్క సంకల్ప బలీయం, మా పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళ సంకల్ప బలీయం తప్పకుండా అది నెరవేరుతుంది అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే వయసు అనేది జస్ట్ ఇట్స్ నంబర్ నా దృష్టిలో, అందుకే అంటుంటాను ఇందులో కూడా అన్నా అంటే उम्र 50 पार है लेकिन शक्ल मेरी 30 की जैसी, मुझे कोई अंकल या चीचा कहा उसकी तो ऐसी की तैसी है नहीं. సో నథింగ్, అందరూ ఇక్కడ వయసుతో పని లేదు. సో చేసుకుంటూ పోవడమే, ఆ భగవంతుడి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ, దాన్ని మనం చేతుల్లో ఉంది, ఎంత భగవంతుడి చేతుల్లో ఉండదు.
కొంత మమాత్మ సర్వభూతాత్మ అంటాం, నాలో ఉన్న ఆత్మ అన్ని జీవరాశుల్లో ఉన్నవి. అందుకే అంటాను నేను ఆ చార్ల్స్ మెకేది కూడా అప్పుడు కోట్ చేయడం జరిగింది. ఏంటంటే యూ హ్యావ్ నో ఎనిమీస్ యూ సే బట్ అలాస్ మై ఫ్రెండ్ యువర్ బోస్ట్ ఈస్ వెరీ పూర్ అని. దే ఆర్ సమ్ హూ మింగిల్ ఇన్ ద ఫ్రే ఆఫ్ వర్క్ the greatest enjoy, but which they must have made force, and those who have none, small is something they have achieved in life. So ఉంటారు. మనం మన పని మీద మన శ్రద్ధను కేంద్రీకరించుకుని మన దృష్టిని కేంద్రీకరించి మనం ఆ పనిని నెరవేర్చినప్పుడు అవే మనకు ఆశీస్సులు అవుతాయి అని నా దృఢ సంకల్పం. అలాగే ఈ ఆసుపత్రి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా మా పాలక వర్గానికి అయితేనేమి, మా బోర్డు మెంబర్స్కి అయితేనేమి, అలాగే డాక్టర్స్కి అయితేనేమి, అలాగే నాన్ డాక్టర్సు, నాన్ మెడికల్, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఇంకా భగవంతుడు నాకు ఆయుష్ని అంటే ఈ గురువుగారు వచ్చారు, ఆయన ఆశీర్వదించారు అన్నారు. ధన్వంతరి గరుత్మంతం ఫడి రాజాంచ కౌస్తుభం అచ్యుతం చామృతం చంద్రం స్మరే ఔషధ కర్మణి శరీరే జర్జరిపితే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణో హరి అంటాను. సో ఆ ధన్వంతరి ఔషధాల నుంచి నన్ను చాలామంది ఎప్పుడు ఏదో కోవిడ్ వచ్చినప్పుడు కూడా అడిగారు, అదేది అక్కడక్కడ నెల్లూరులో లేహ్యం ఏదో ఇస్తుంటే కోవిడ్కి ఇది పనిచేస్తుందా అంటే తప్పకుండా పనిచేస్తుంది అన్నాను. ఎలా చెప్పగలుగుతారంటే దానికి ఇంకోటి చెప్పాను, కూతుపుడు కానీ మరల మాతం కానీ గుండె తల్లడపాకు కానీ ఆకులు అవి దేనికి వాడతారు, అది వేరే విషయం. సో అలా ఇవన్నీ నాకు తెలిసి చదువుతాను పుస్తకాలు బాగా. సో నమ్మకం ఉండాలి ముందు, ఏదైనా నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా నిజం అవుతుంది. అదే నమ్మకం మన బసవతారక్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవాళ ఇక్కడికి వస్తున్నారంటే ఇది ఎంతో ట్రామాకి సంబంధించిన వ్యాధి. ఇది సగం మంది దాంతోనే చనిపోతారు. అటువంటిది ఇక్కడ రావడం, వాళ్ళు ఇందులో గడుగు పెట్టగానే ఒక ఆలయంలో గడుగు పెట్టాము, సగం మా వ్యాధి నయమైంది, మిగతాదంతా ఇక మన చేతుల్లో ఉంది. వాళ్ళకి ఆ ధైర్యం రాగానే ముందు వాళ్ళు మనతో కోఆపరేట్ చేయడం, అది చాలా ముఖ్యం ఈ వ్యాధికి. అలాగే ఇక్కడ మనం క్యాంప్స్ అన్నీ నిర్వహించడం, 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి, వాటిలో మరి మారుమూల గ్రామాలకు వెళ్ళడం, స్పాన్సర్ చేయడం, కొన్ని ఊళ్ళను దత్తత తీసుకోవడం, మరి వాళ్ళ అవగాహనను పెంపొందించడం, అలాగే వాళ్ళకి స్క్రీనింగ్ చేసి మరి వారికి క్యాన్సర్ స్టేజ్ని బట్టి అక్కడికక్కడే మందులు ఇవ్వడం, లేకపోతే అది పండిపోతే మరి వాళ్ళని ఇక్కడికి ఆసుపత్రికి రమ్మని చెప్పడం, వాళ్ళని ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం, వాళ్ళు రాకపోయినా వాళ్ళకి మళ్ళీ మరి గుర్తు చేయడం రమ్మనమని. ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ముందు రేడియేషన్ అయితేనేమి, లేకపోతే సర్జికల్ అవసరమైతే సర్జరీ అయితేనేమి ద్వారా వాళ్ళకి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. సో అలాగే ఈ ఆసుపత్రి ఎంతోమంది దాతలు ఉన్నారు. ఇక్కడ సీతారామరాజు గారు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏదో నా పుట్టినరోజుకైనా కానీ, నాన్నగారి జయంతికి అయితేనేమి, ఆయన ప్రతిసారి 1 లక్ష రూపాయలు ఆసుపత్రికి డొనేట్ చేయడం. అలాగే కాకర్ల రాఘవేంద్రరావు గారు ఉన్నారు, వారు ఈనాడు 10 లక్షల రూపాయలు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అలాగే మన త్రివేణి స్కూల్స్ వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ పిల్లలు వాళ్ళు కలెక్ట్ చేసి 1,10,114 రూపాయలు పిల్లలంతా కూడా హ్యాట్స్ ఆఫ్. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువకులు. ఈరోజు వాళ్ళంతా కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళందరూ కూడా స్టేట్లో మంచి వాళ్ళ చదువుల్లో వాళ్ళ యొక్క ప్రతిభను చూపించి వాళ్ళు ఎంతో నైపుణ్యాన్ని కనపరిచి మరి మంచి స్థానంలో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళకే కాదు, నేహాభికరణ సూక్త ప్రతివాయన విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటాం. అలాగే పరివర్తిని సంసారి మృత కోన జాయితే సజాతు అయిన జాతిని యాతి వంశ సమున్నతిని. ఇలాంటి వాళ్ళు ఎవరైతే కేవలం
వాళ్ళ పుట్టిన గ్రామానికే తెలియమి, వాళ్ళ తండ్రులు పుట్టిన గ్రామానికే తెలియమి, లేకపోతే వాళ్ళ కుటుంబానికే తెలియమి, లేకపోతే వాళ్ళకి చదువు నేర్పిన వాళ్ళ మన ఉపాధ్యాయులకే తెలియమి, లేకపోతే వాళ్ళ జాతికే తెలియమి, కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వాళ్ళ జన్మే పరిపూర్ణమైన జన్మ, ఒక పరిపక్వత చెందిన జన్మ అని చెప్పడానికి వాళ్ళు ఉదాహరణ. హ్యాట్స్ ఆఫ్ టు యూ, సల్యూట్ టు యూ. అలాగే ఇక్కడ పాత్రికేయులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను ఏం చేసినా మేము దాన్ని జనాల్లోకి బహుళ ప్రాచుర్యం చేసి జనంలో మాతో పాటు అవగాహన తీసుకొస్తున్న పాత్రికేయ సోదరులు అందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నేనే కాదు అందరూ కూడా ఆ భగవంతుడు, ఇక్కడ వైద్య నారాయణ హరి అంటారు, మంచి ప్రతిభ పాఠవాలు గల వైద్యులు ఉన్నారు ఇక్కడ. అలాగే ఎంతో అనుభవం ఉన్న సిబ్బంది ఉంది ఇక్కడ. అలాగే నర్సింగ్ స్టాఫ్, మీరందరూ కూడా, మనందరూ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవన్నీ మామూలే, కానీ సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యాలు మనకి ప్రసాదించాలని, మన సేవలను ఇంకా ముందు కొనసాగించడానికి ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ప్రపంచ పరిస్థితి చూస్తున్నాం. సో ఇక శాంతి మంత్రాలు దిక్కు మనకి. శాంతి ఓం సోమ సద్గమయం తమసమ జ్యోతిర్గమ మృత్యోరమ అమృతంగమయ. ఓం సర్వేషాం సశిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణభవతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో ఓం శివ 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 నారాయణ నారాయణ నారాయణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలంతే న్యాయణ మార్గేణ మహి మహేష గోబ్రాహ్మణేభ శుభమస్తు లోక సంస్థ సుఖినో భవంతు. ఓం తచ్చ వివరాం రుణిహే గాతో మేఘ్నపతే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషే భవ ఊర్ధం జగాతు భేషం షన్ను అస్తు ద్విపదే షం చతుష్పదే. ఓం సర్వేషాం సశిర్భవతు, సర్వేషాం శాంతి భవతు, సర్వేషాం పూర్ణభవతు, సర్వేషాం మంగళభవతు. సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. లోక సమస్త సుఖినో భవతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, జై హింద్, జై భారత్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని ఆసుపత్రిని సందర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికి చేరుకున్నారు. 7 హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలుసుకొని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరిన జగన్, బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ ప్రమాద ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ₹50 పెంచారు అంటే ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి ఎంప్లాయీస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంప్లాయీస్కి ఎవరికి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు నో బోనస్, నో మెడికల్ ఫెసిలిటీస్, నో హెచ్ఆర్ఏ, నో ఎల్టీసీ, నో ఎల్ఎల్టీసీ, నో లీవ్ ఎన్కాష్మెంట్, నో ఇన్సెంటివ్స్. నిజంగా ఈ మాదిరిగా ఎంప్లాయీస్ను దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితిలోకి వచ్చినారు ఈ 2 ఏళ్లలోనే. దిగ్గజ దర్శకుడు, తమిళ సినీ పరిశ్రమలో ఓ యుగానికి నాంది పలికిన దర్శకుడు భారతీరాజ మృతితో సినీ ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆయన భౌతికాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజ మరణ వార్తతో దక్షిణ భారత సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
చెన్నైలో ఉంచిన భారతీరాజ భౌతికాయానికి సినీ ప్రముఖులు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య, నటి రాధికా శరత్ కుమార్ తదితరులు భారతీరాజకు ఘనంగా నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమిళ సినీ పరిశ్రమలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దర్శకుడిగా భారతీరాజ చిరస్థాయిగా నిలిచిపోతారని సినీ ప్రముఖులు పేర్కొన్నారు. భారతీరాజ మరణంతో భారతీయ సినిమా ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని సినీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ లో R&B శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ నిర్వహించిన సోదాలు సంచలనం సృష్టించాయి. భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు గుర్తించిన అధికారులు ఆస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో R&B శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్, ఆయన బంధువుల నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా గోల్డ్ బిస్కెట్లు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు లభించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు కట్టబెట్టి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ఆస్తులు, నగదు విలువను అధికారులు అంచనా వేస్తుండగా మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉండవచ్చని సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు త్వరలో వెల్లడించే అవకాశం ఉందని అన్నారు.